ఒకటి తూర్పు కోతే ఒకటి పడమరకు అయింది, ఒకటి అల్లగా అయినాయి. హాయ్ అందరికీ, వెల్కమ్ టు కుష్టిత వ్లాగ్స్. అయితే మొన్న ఉగాది పండగకి బచ్చాలు చేసినాం కదా. అంటే నేనైతే బచ్చాలే అంట, చిన్నప్పటి నుండి అట్లనే అలవాటు అయ్యి మేమైతే బచ్చాలనే అంటాము. చాలామంది భక్షాలు అంటారు, నేనైతే నా లాంగ్వేజ్లో నేను బచ్చాలనే అంట. అయితే మొన్న ఉగాదికి చేసిన కదా, మంచిగా వచ్చినాయి అనమాట. ఫస్ట్ టైం చేసినా కానీ పర్లేదు, బాగా వచ్చినాయి. మా ఆయనకు నచ్చినాయి, పిల్లలకు నచ్చినాయి. అయితే మళ్ళీ చెయ్యి అమ్మ అంటే మా పాప అడిగింది అనమాట, చెయ్యమ్మ ఒకసారి అంటే సరే చేద్దాము. మొన్న వీడియో పెడదాం అనుకున్నా కానీ టైం కుదరలేదు, అందుకే నేను ఈరోజు వీడియో తీసి పెడుతున్నా. అయితే నేనైతే ఫస్ట్ హాఫ్ కప్ ఏమో గోధుమ పిండి, మళ్ళీ అదే కప్పుతోని మైదా పిండి తీసుకున్నా. అది హాఫ్ ఇది హాఫ్ తీసుకున్నా. తర్వాత అలా కొంచెం ఉప్పు వేసి, తర్వాత నూనె వేసి ఆ రెండు బాగా కలిసేటట్టు మొత్తం కలుపుకున్నా. ఫస్ట్ కలిపిన తర్వాత కొన్ని వాటర్ పోసిన. అంటే ఉండలు ఇట్లా మనం ఇట్లా చేయికి ఇట్లా గట్టిగా పట్టుకుంటే అది కొంచెం ఉండలాగా, అంటే కొంచెం ముద్దలాగా రావాలి. మరి ఎక్కువ ముద్దలాగా అయితే రాదు, నూనె కొంచెమే కలుపుతాం కాబట్టి లైట్గా వస్తుంది. పిండి పట్టినప్పుడు అట్లా రాదు, కానీ అదే నూనె కలిపిన తర్వాత ఇట్లా ఉండలాగా వస్తుంది. అట్లా వచ్చినాక వాటర్ కొన్ని కొన్ని పోసుకుంటూ, ఏమంటారు, గట్టి అయితే కలపొద్దు, లూజ్గానే ఉండాలి పిండి. కలిపిన తర్వాత ఆయిల్ పోయాలి. ఆయిల్ మనకి చుట్టూ మొత్తం కనిపించాలన్నమాట, అట్లా పోయాలి. నూనె ఎక్కువ పోయాలి. నూనె పోసిన తర్వాత ఖచ్చితంగా గంటనన్నా పక్కకి పెట్టాలి పిండి. అసలు ముట్టొద్దు, మంచి ఒక దగ్గరికి ఇట్లా బాగా స్మాష్ చేసి తర్వాత మంచిగా రౌండ్గా పెట్టి అలా నూనె ఎక్కువ పోసి మనకు నూనె కనిపించాలి పైన. అట్లా అయినప్పుడే మనం పక్కకు పెట్టుకోవాలి. ఈ పిండి నాని ఇట్లా మంచిగా ఏమంటారు నానేలోపు మనమైతే ఏమంటారు అలా పూర్ణం అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికి ఫస్ట్ శనగపప్పు కుక్కర్లో కాకుండా ఒక గిన్నెలో వేసి ఫస్ట్ చేద్దాము అనుకునే అర్ధగంట ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనం చేసేటప్పుడు ఒక 10-20 నిమిషాలు అయితే అది ఏమంటారు కొంచెం పలుకు మీదనే ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత దాన్ని కొంచెం పక్కకు తీసుకొని కొంచెం ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఒక గిన్నెలో ఏమంటారు బెల్లం వేసి, బెల్లం మొత్తం ఫస్ట్ కరగాలి. కరిగిన తర్వాత ఇదే శనగపప్పుని తీసుకుపోయి అలా వేయాలి. ఆ రెండు బాగా కొంచెం దగ్గరికి అయిన తర్వాత, ఇంకా మా అమ్మ వాళ్ళైతే రోకలు ఉండేది, రోకట్లో దంచేది. ఇంకా మాకైతే రోల్ లేదు కాబట్టి నేనైతే మిక్సీ పడుతున్నా. దగ్గరికి మంచిగా ముద్దలు వచ్చేటట్టు మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత మనం పూర్ణం ఎంత కావాలనుకుంటున్నామో అంతే సైజులో మనం ఏమంటారు బచ్చాలు చేసుకుందాం అనుకుంటాం కదా, ఎంత సైజులో చేసుకుందాం అనుకుంటున్నామో పిండి కంటే కొంచెం తక్కువ పూర్ణం తీసుకొని ఇట్లా ముద్దలు రౌండ్గా ఫస్ట్ అయితే ముద్దలు చేసుకోవాలి. ఆ తర్వాత పిండి బాగా కలిసిందా కలవేలా మనకు అర్థమైపోతుంది. అప్పుడు పిండిని తీసుకొని ఇట్లా రౌండ్ వేసి తర్వాత అలా పూర్ణం పెట్టి దాన్ని మొత్తం ప్యాక్ చేసి ఆయిల్ కవర్, తెలుసుగా ఆయిల్ కవర్ ఉంటే ఆయిల్ కవరు, లేకపోతే నార్మల్ కవర్ ఉంటే నార్మల్ కవర్. ఆయిల్ కవర్ అయితే కొంచెం మంచిగా వస్తుంది అనమాట. ఫస్ట్ ఆయిల్ కవర్ పైన నూనె బాగా పెట్టి తర్వాత ఇవి ఏమంటారు బచ్చాలు పెట్టి దానిపైన ఇంకో ఆయిల్ కవర్ పెట్టి ప్రెస్ చేయవచ్చు. అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఇంకో ఆయిల్ కవర్ దానిపైన పెట్టే నేనైతే ఇట్లా ప్రెస్ చేసిన, పల్చగా వచ్చినాయి. మళ్ళీ తర్వాత ఏం చేసినా ఈ విధంగా చేయొచ్చు, లేదు అంటే ఆయిల్ కవర్ పైన పెట్టకున్నా సరే వేళ్ళతోని మళ్ళీ నార్మల్గా మనం ఏమంటారు వేళ్ళతోనే చపాతీలాగా చేసుకొని ఇంకా పెనం పైన వేసి అది అటు ఇటు అంటే అయిపోయి బచ్చాలు రెడీ అయినాయి. చిన్న ప్రాసెస్, దీనికి చిన్న ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. కాకపోతే మన ఓపికను బట్టి పిల్లలు అడిగిరంటే ఆటోమేటిక్గా ఓపిక వస్తుంది. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే వన్స్ పిల్లలు నాకు కావాలి అన్నారంటే చాలు, ఓపిక ఎట్లనైనా తెచ్చుకొని అయినా చేస్తాం. మనకు వచ్చినా రాకున్నా నేర్చుకొని అయినా చేసిస్తాము. అందుకే నాకు వచ్చినా రాకున్నా అప్పుడు ఫస్ట్ టైం చేసినా మంచిగా వచ్చినాయి, ఇప్పుడు సెకండ్ టైం చేసినా మంచిగా వచ్చినాయి. కాకపోతే షేప్ అనేది ఒకటి తూర్పు కోతే ఒకటి పడమరకు అయింది, ఒకటేమో నల్లగా అయినాయి. సరే పర్లేదు, మా పిల్లలేగా ఇట్లా అట్లా అడ్జస్ట్ చేసుకొని తింటారు. అందుకే నాకు వచ్చినట్టు చేసిన. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.